హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు 899. దిస్ ఇస్ గాయత్రి పటేల్. గైస్, ఈ రోజు ఒక సూపర్ ఇంపార్టెంట్ అండ్ అలాగే ఇప్పుడు మీరు రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో ఏంటంటే రీసెంట్ గా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఏపీ స్టూడెంట్స్ కి. అండ్ కొంతమంది స్టూడెంట్స్ టెలిగ్రామ్ లో వాళ్ళ పేపర్స్ ఆన్సర్ షీట్ ని నాకు పెట్టి, మ్యామ్ ఇందులో మార్క్స్ నేను ఎక్కడ లూజ్ అయ్యాను, లాస్ట్ 50 మార్క్స్ పేపర్ అయితే 47-45 దాకా వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది నేను 45 అటెంప్ట్ చేసిన మ్యామ్, కానీ నాకు ఓన్లీ 35-38 మాత్రమే వచ్చినాయి. సో ఎందులో మిస్టేక్ పోయినాయి అని వాళ్ళకి క్లారిటీ లేక నాకు ఈ మధ్య ఈ మన ప్రీ ఫైనల్ స్టార్ట్ అయ్యి నుంచి ఇదే పరిస్థితి. సో ఫైన్, ఎట్లాగో మనకి తెలంగాణ స్టూడెంట్స్ కి కూడా ప్రీ ఫైనల్ స్టార్ట్ అయినాయి అండ్ మనకి ఇద్దరికి పనికి వస్తుంది కదా అని డైరెక్ట్ గా వీడియో చేస్తున్నా. పాయింట్ ఏంటంటే, మనకి ఎంత మంచి పిల్లలైనా కూడా చాలా బాగా చదివారు అండ్ ఏది అడిగినా ఆన్సర్ చేస్తారు, క్లాస్ లో ప్రతి క్వశ్చన్ కి యాక్టివ్ గా ఉంటారు. అలాంటి పిల్లలు కూడా క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చినప్పటికీ కూడా 50/50 కానీ లేకపోతే 80/80, 100/100 రావట్లేదు. రీజన్ ఏంటి ఇక్కడ? పాయింట్, నువ్వు ఎంత చదివావు, నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నది అన్నది కాదు. నువ్వు టైం ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటున్నావు, ఎంత స్మార్ట్ గా నువ్వు పేపర్ అటెంప్ట్ చేస్తున్నావు అనేది మ్యాటర్. సో దాని వల్లనే మనకు మార్కులు వస్తాయి. సో ఇక్కడ నువ్వు ఎంత బాగా ప్రిపేర్ అవి, నీకు క్వాలిటీ నాలెడ్జ్ ఎంత ఉన్నది అనే దాంతో పాటుగా, నాలెడ్జ్ తో పాటు ఈ టైం ని కూడా నువ్వు మేనేజ్ చేసుకోగలిగితే అప్పుడు నువ్వు అనుకున్న స్కోర్ నీకు వస్తుంది. మరి ఆ టైం మేనేజ్మెంట్ ఎట్లా? నేను ఇన్ని ఎగ్జామ్స్ రాసిన దగ్గర ఒక 2-3 నెలలుగా నేను మా స్కూల్లో పెట్టే ప్రతి ఎగ్జామ్ రాస్తూనే ఉన్నా, అయినా కూడా నాకు ఇది అర్థం అవుతలేదు. నేను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అడిగే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరి కోసం నేను మళ్ళీ చెప్తున్నా. సో ఈ వీడియో విన్న తర్వాత లాస్ట్ కి నాకు నాకు ఆన్సర్ కావాలి దట్ మీరు ఈ రోజు నేను ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మీరు నెక్స్ట్ ఎగ్జామ్ లో అన్ని యూటిలైజ్ చేసి రాస్తున్నాను, లేకపోతే నేను ఇవన్నీ ఫాలో అవుతున్నాను, లేకపోతే ఇది నేను ఈ వీడియో నుంచి నేను ఒక కొత్త విషయం నేర్చుకున్నాను అని కింద నా కామెంట్ సెక్షన్ లో పెడితే అట్లీస్ట్ నేను మీకు పనికొచ్చే ఒక మంచి వీడియో చేశాను మంచి టైంలో అనుకుంటాను. సో కమింగ్ టు మన వీడియో, ఫస్ట్ 5-minute స్ట్రాటజీ. జనరల్ గా మనకి ఎగ్జామ్ ఎంతసేపు ఉంటుంది? 3 hours 15 minutes ఉంటుంది. మీరు కావాలంటే గమనించండి, పేపర్ మీద కూడా, క్వశ్చన్ పేపర్ మీద కూడా 3 hours 15 minutes ఉంటుంది, కానీ టైం 3 hours. కానీ ఈ 15 extra minutes ఎందుకు ఇస్తున్నారు మనకు అంటే, క్వశ్చన్ పేపర్ చేతికి వచ్చిన తర్వాత మినిమం 10-15 minutes వరకు మనకి ఆన్సర్ షీట్ ఇవ్వరు. కొన్నిసార్లు ఏంటంటే మార్జిన్ కొట్టుకుంటారు కదా పిల్లలు, పైన ఏమన్నా అది మన ఇన్విలేటర్ సైన్ పెట్టుకుంటారు కదా అని ఆన్సర్ షీట్ చేస్తారు. బట్ మనకి కరెక్ట్ రూల్ ఏంటంటే, ఆన్సర్ షీట్ క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత 15 minutes కి స్టూడెంట్స్ ఆన్సర్ రాయాలి అన్న ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ 15 minutes ఎక్స్ట్రా టైం ఇస్తుంది. కానీ మనం ఏమనుకుంటాం, క్వశ్చన్ పేపర్ చేతికి వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ చూసినామో కథం, నంబర్ వేయాలి, రాయాలి. ఇట్లా అయితే కాదు పని. ఇప్పుడు మనం ఏం చేయాలి, కాసేపు ఒక 5 minutes బ్రీత్ తీసుకొని క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని చదవండి. క్వశ్చన్ పేపర్ చదవడం కూడా ఆగమాగం అదురుగా చదివేస్తారు, అందులో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పదాలను వదిలేస్తారు. అట్లా కాదు, నిమ్మలంగా మెల్లగా నెమ్మదిగా క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని ఒకసారి చదవండి. సో ఒకసారి మ్యామ్ ఇక్కడ ట్వైస్ అని అన్నారు కదా, రెండోసారి ఎందుకు అనంటే, నువ్వు ఫస్ట్ టైం క్వశ్చన్ పేపర్ చదివినప్పుడు నీకు ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి అని అర్థమవుతుంది, క్వశ్చన్ పేపర్ లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి అని అర్థమవుతుంది. సెకండ్ టైం చదివేటప్పుడు ఆ ఇచ్చిన క్వశ్చన్స్ లో నీకేమేమి వచ్చు, నువ్వేమేమి చదువుకొని వచ్చినావు, నువ్వేమేమి అటెంప్ట్ చేయగలవు అన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి సెకండ్ టైం నువ్వు క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు నువ్వు దాంట్లో మార్క్ చేసుకో. ఈజీ, మోడరేట్, హార్డ్ అని అంటే అకార్డింగ్ టు బోర్డ్ ఈజీ హార్డ్ కాదు. నువ్వు మనకి ఏది ఈజీ అనిపిస్తుంది, నేను చదువుకొని వచ్చిన ఒక క్వశ్చన్ అది ఎంత పెద్దదైనా నాకు ఈజీదే, నేను చదువుకొని రాలేదా అది చిన్న వర్డ్, ఒక క్వశ్చన్ ఆన్సర్ ఒక చిన్న వర్డ్ ఉన్నా కూడా నాకు హార్డ్ అనిపిస్తుంది. సో ఈజీ హార్డ్ అనేది నువ్వు చదివిన దాన్ని బట్టి నువ్వు బేస్ చేసుకోవచ్చు. అది ఒక్కొక్క స్టూడెంట్స్ కి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి అందరికీ ఒకలాగా వర్కౌట్ అవ్వదు. నీకు నువ్వే మార్క్ చేసుకోవాలి, నీకు ఏది ఈజీ క్వశ్చన్, ఏది హార్డ్ క్వశ్చన్, ఏది మామూలుగా మీడియం గా ఉంది నేను రాసేయగలను అనుకునే క్వశ్చన్, ఇలాంటి వాటి అన్నింటిని మార్క్ చేసుకోండి. ఎట్లా మార్క్ చేసుకోవాలి? సరే, ఈజీ క్వశ్చన్స్ అనుకో, నువ్వు మార్క్ చేసుకునే తెలియకపోతే ఈజీ క్వశ్చన్స్ కి రౌండ్ పెట్టుకో, ఓకే, హార్డ్ క్వశ్చన్స్ కి ఇంటూ పెట్టుకో, ఈ మన మోడరేట్ క్వశ్చన్స్ కి ఏం పెడతావు, స్క్వేర్ పెట్టు. సో దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది. క్వశ్చన్ పక్కన ఇట్లాంటి మార్కులు పెట్టుకుంటే ఈజీ, నేను ఇట్లా ఈ సెక్షన్ లో నాకు ఇన్ని ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ సెక్షన్ లో నాకు ఇది మామూలుగా వచ్చు అన్నది నీకు అర్థమవుతుంది. దాని తర్వాత ఏం చేయాలి అని అంటే, మీకున్న టైం ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకో. నేను ఏ బిట్ లో ఏ క్వశ్చన్లు రాయాలి అనేది నీకు అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఈ 15 minutes లో నీకు ఆ పేపర్ లో నువ్వు ఎన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయబోతున్నావు అన్న క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఆన్సర్ షీట్ కి రా. మళ్ళీ ఆన్సర్ షీట్ కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక డౌట్ ఏంటంటే, మ్యామ్ నేను చెప్తా, ఆ డౌట్ చెప్తా. ఫస్ట్ ఇక్కడ గోల్డెన్ రూల్ మనకి టైమే కదా మనం మాట్లాడుకునేది. ఎన్ని అవర్స్ ఉంటుంది? ఆన్సర్ షీట్ నీ చేతికి వచ్చిన తర్వాత 180 minutes ఉంటుంది, అంటే 3 hours టైం ఉంటుంది. ఈ 3 hours లో మనం ఎట్లాగో నేను ముందు నుంచి చెప్తుంది ఏంటంటే, ఏ టీచర్ అయినా చెప్పేది లాస్ట్ కి నువ్వు రాసిందంతా చెక్ చేసుకో. అది 10 minutes, 10-15 minutes. సరే మంచిగా టైం ఉంది అనుకుంటే 20 minutes అన్న పెట్టుకో, కానీ మినిమం 15 minutes పెట్టుకో. ఆన్ అన్ యావరేజ్ 10-15 minutes పెట్టుకో. 180లో 15 minutes ఓన్లీ నువ్వు చెక్కింగ్ నువ్వు దాన్ని రాయడానికి పనికిరాదు. నెక్స్ట్ మిగిలింది ఎంత? ఈ 165 minutes. 165 minutes లో నువ్వేం చేయాలి అంటే 2.5 గంటలు. సో ఇప్పుడు నువ్వేం చేయాలి, ఇందులో నువ్వు క్వశ్చన్స్ ని సెక్షన్ వైజ్ గా అటెంప్ట్ చేయి. అండ్ ఈ సెక్షన్ వైజ్ గా కూడా చాలా మంది స్టూడెంట్స్, మ్యామ్ నేను సెక్షన్ ఏనే అటెంప్ట్ చేయాలా ఫస్ట్, లేదంటే మ్యామ్ నేను క్వశ్చన్ 1 అటెంప్ట్ చేయాలా, ఇలాంటివి ఏమీ అవసరం లేదు.
ఓకే, నువ్వు సెక్షన్ వైజ్ గా టైం అలొకేట్ చేసుకుని ఆ సెక్షన్ లో నువ్వు ఒక క్వశ్చన్ రాస్తున్నావు అంటే దానికి ఎంత టైం ఇచ్చుకున్నా నేను అంత మాత్రమే, అది అంత టైంలో మాత్రమే నువ్వు ఫినిష్ చేసేయాలి. సో ఇలాంటి ఒక స్ట్రాటజీ వేసుకో. ఫైన్. అండ్ ఇంకొక విషయం, మనకి నువ్వు ఒక 10 క్వశ్చన్లు అడిగారు అనుకో క్వశ్చన్ పేపర్ లో, నువ్వు అందులో 4 నేను పర్ఫెక్ట్ గా రాసిన, చాలా బాగా నీట్ గా ఉన్న టైం మొత్తాన్ని యూటిలైజ్ చేసుకొని మంచి మంచి హెడ్డింగ్స్ పెట్టి డెకరేట్ చేసి మరీ రాసిన, నాకు 100కి 100 వస్తాయా అని అనుకోవడం, అది అడగడం కూడా మూర్ఖత్వమే అవుతుంది. అప్పుడు నీకేం కావాలి, నువ్వు ఇచ్చిన 4 క్వశ్చన్, నువ్వు రాసిన 4ని ఎంత పర్ఫెక్ట్ గా రాసావని ఎవరు అడగరు. వాళ్ళు 10 అడిగారా, నువ్వు అందులో 9 రాసినా, కొంచెం అటు ఇటుగా క్లమ్సీగా ఉన్నప్పటికీ కూడా నువ్వు రాసిన ఆన్సర్ కరెక్ట్ అయితే నీకు మార్కులు వస్తాయి. కనీసం 100కి 90 వస్తాయి కదా. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది, నువ్వు పర్ఫెక్షన్ ఇంపార్టెంట్ కాదు, మనకి పేపర్ ని కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్. సో పేపర్ ని కంప్లీట్ చేస్తే మార్కులు వస్తాయి. పర్ఫెక్షన్ లో నువ్వు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ని పర్ఫెక్ట్ గా రాసినావు, నీకు 100కి 100 వేస్తాడు, లేదా 8 మార్క్సే వేస్తారు. కాబట్టి కంప్లీట్ చేయడానికి ట్రై చేయి పేపర్ ని. అలా అని చెప్పి నేను మెస్సీగా ఏది పడితే అది రాసేస్తా అండ్ డాక్టర్ రాసినట్టు రాస్తా, సో దాన్ని బట్టి నాకు పేపర్ కంప్లీట్ అయిపోతుంది కదా అనుకోవడం కూడా తప్పు. నువ్వు రాసేది ఎగ్జామినర్ కి పనికొచ్చేలాగా, అర్థమయ్యేలాగా ఉండాలి. సో ఇప్పుడు రాసే విధానం, ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసేది ఈజీ క్వశ్చన్స్. మళ్ళీ ఈజీ క్వశ్చన్ అంటే ఫస్ట్ క్వశ్చన్ నుంచి సెక్షన్ ఏ నుంచి రాయాలి కదా మ్యామ్, నాకు సెక్షన్ లో ఏ ఈజీ క్వశ్చన్స్ లేవు, నేను స్కిప్ చేసి సెక్షన్ 2కి పోవచ్చా? అబ్సల్యూట్లీ పోవచ్చు. నాకు ఫస్ట్ క్వశ్చన్ రాదు, నేను వేరే ఏ క్వశ్చన్ ర్యాండమ్ గా, నేను ఒక క్వశ్చన్ పేపర్ లో ఒక 15 క్వశ్చన్ ఉంటే నేను అందులో ఏదైనా తీసుకోవచ్చా? అబ్సల్యూట్లీ తీసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయాలి, క్వశ్చన్ నెంబర్ 1 నుంచే స్టార్ట్ చేయాలి, సెక్షన్ ఏ నుంచే స్టార్ట్ చేయాలి అనేది ఒక రూల్ కానే కాదు, ఇది మర్చిపోండి. ఇప్పుడు నువ్వు ఈజీ క్వశ్చన్ ఎక్కడ కనిపిస్తే, క్వశ్చన్ పేపర్ మొత్తంలో ఈజీ క్వశ్చన్ నీకు ఎక్కడ అనిపిస్తే అక్కడ నుంచి స్టార్ట్ చేయి. దీని వల్ల ఏమవుతుంది తెలుసా, నీకు అది ఈజీ కాబట్టి. సో నువ్వేం చేస్తావు, నువ్వు అన్ని పాయింట్స్ రాస్తావు, అందులో చాలా బాగా నీట్ గా రాస్తావు. కాబట్టి ఎగ్జామినర్ ఫస్ట్ మరి అది చూడంగానే ఇంప్రెషన్ ఉంటుంది, మంచి ఇంప్రెషన్ పడుతుంది. కాబట్టి అదే ఇంప్రెషన్ కంటిన్యూ అవుతుంది. ఇంప్రెషన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి, దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్, టైం సేవ్ అవుతుంది. అవును, మనకు వచ్చిన క్వశ్చన్స్ ఫటాఫట్ రాసేస్తాం అనుకో, దాని తర్వాత లాస్ట్ రాని వాటికి ఆలోచించేంత టైం ఉంటుంది. ఫస్ట్ మనం హార్డ్ క్వశ్చన్ స్టార్ట్ చేసి ఆలోచించడానికి టైం తీసుకుంటే లాస్ట్ కి మనకు వచ్చిన క్వశ్చన్ రాయడానికి టైం ఉండదు, మార్కులు పోతాయి దాంతో కూడా. కాబట్టి ఇట్లా ఎప్పుడు చేయకండి. అండ్ అట్లాగే హార్డ్ క్వశ్చన్ స్టార్ట్ చేసి అది అర్థం కాక నువ్వు సగం పేరు వదిలిపెట్టి నెక్స్ట్ క్వశ్చన్ పోయే బదులు అసలు నువ్వు దాన్ని స్టార్టే చేయకు, సరేనా? నెక్స్ట్, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నువ్వు క్వశ్చన్ రాస్తున్నా కొద్దీ, అమ్మయ్య నేను సెక్షన్ ఏ కంప్లీట్ చేసిన, సెక్షన్ ఏలో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్ని నేను బాగా రాసిన, సెక్షన్ బి అయిపోయింది. సో ఇట్లా నువ్వు ఒక్కొక్క క్వశ్చన్, నువ్వు ఒక్కొక్క ఈజీ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేస్తున్న కొద్ది కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ వల్ల మన మైండ్ ఒక టెన్షన్ మోడ్ లో ఉంటది కదా, ఎగ్జామ్ అనగానే భయంతో అది మెల్లిమెల్లిగా రిలీజ్ అవుతా ఉంటది. కాబట్టి మనకి రీకాలింగ్ పవర్ పెరుగుతుంది. నీ బ్రెయిన్ లో టెన్షన్ లేనప్పుడు నువ్వు చదివిన విషయాలన్నీ నీకు ఈజీగా గుర్తొస్తే, దాని వల్ల కూడా మన టైం సేవ్ అవుతుంది. అన్ని మంచి విషయాలే కాబట్టి ఈజీ క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ చేయండి. మళ్ళీ రాసే విధానం ఎట్లా ఉండాలి అని అంటే, ఒకటి అందరూ చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే లాంగ్ ఆన్సర్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. లాంగ్ ఆన్సర్స్ నుంచి బైకి బై రావాలి కదా అని స్టార్ట్ చేస్తారు. ఈవెన్ మ్యాథ్స్ ఏ సబ్జెక్ట్ అయినా కూడా. నాన్న మీకు ఒక విషయం చెప్పాలా, లాంగ్ ఆన్సర్స్ అందరూ చదివే ఉంటారు అండ్ అందరూ అటెంప్ట్ చేస్తారు. సో అది మ్యాటరే కాదు. నువ్వు మార్కులు తెచ్చుకునేది ఎక్కడ, ఇప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటే 8 మార్క్స్ క్వశ్చన్ లో అందులో మార్కులు పోవు. మార్కులు పోయేది ఎక్కడ చెప్పాలా, 2 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్ 2 మార్క్స్ సెక్షన్, 1 మార్క్ సెక్షన్, ఇట్లాంటి చిన్న చిన్న బిట్స్ దగ్గర పోతాయి. కాబట్టి నువ్వు ఫోకస్ చేయాల్సిందే వాటి మీద. అండ్ లాంగ్ ఆన్సర్ కాబట్టి పెద్ద పెద్ద పోయంలు లేకపోతే మనకి పేజీలు రాస్తా కూర్చుంటారు, అక్కడ టైం వేస్ట్ చేసుకుంటారు. సో లాంగ్ ఆన్సర్స్ టైంలో ఆ సెక్షన్ దగ్గర చేయకుండా పని ఏంటి అని అంటే, అన్నెసెసరీ సెంటెన్సెస్ రాయొద్దు. ఇక్కడ నాకు ఆన్సర్ నాకు వచ్చింది రాస్తే చిన్నగా ఉంటది కాబట్టి నేను కొంచెం పెద్దగా రాస్తా అని అన్వాంటెడ్ స్టోరీస్ రాయడం, సెంటెన్సెస్ రాయడం, ఇదంతా అనవసరం, వేస్ట్. ఇంకొకటి, నీకు వచ్చిన దాన్ని కూడా ఒక స్టోరీ లాగా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ లైన్ దాకా రాయడం కూడా వేస్ట్. సో దానికి ఏం చేయాలి, పాయింట్ వైజ్ గా, స్టెప్ వైజ్ గా రాయాలి. 1 2 3 అని పాయింట్స్ రాసుకోవడము, స్టెప్స్ రాసుకోవడము చేస్తే చదవడానికి బాగుంటది. అండ్ అలాగే నీకు కూడా 1 by 1 గుర్తొస్తుంది. అండ్ ఇంకొకటి నాన్న, ఓవర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు. వాళ్ళు ఎక్కడి దాకా అడిగిండ్రు అక్కడ దాకా ఇస్తే చాలు, అంతకు మించి ఆన్సర్ వద్దు. అంత టైం మనకి ఎగ్జామ్ లో లేదు. వాళ్ళు అడిగిన వారికి మాత్రమే ఆన్సర్ రాయి సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఏం చేయాలి అని అంటే, ఇందాక చెప్పినా కదా, మనకి పాయింట్ వైజ్ గా, స్టెప్ వైజ్ గా ఆన్సర్ రాయండి ఒకవేళ లాంగ్ ఆన్సర్స్ అయినప్పుడు. నెక్స్ట్, హెడ్డింగ్స్ కంపల్సరీ. మనకి సోషల్ లో కానీ, బయాలజీలో, ఇట్లాంటి థియరీ ఎగ్జామ్స్ లో మనకి డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. అక్కడ పాయింట్ వైజ్ గా రాయడానికి అంత స్కోప్ ఉండదు. అలాంటప్పుడు పారాగ్రాఫ్ వైజ్ గా రాసి వాటికి హెడ్డింగ్స్ పెట్టేసాయి. నువ్వు రాసే ఆన్సర్ మొత్తం ఒక స్ట్రక్చర్డ్ మేనర్ లో ఉందా లేదా అని చెక్ చేసుకో. నెక్స్ట్, ఒకవేళ డయాగ్రామ్ అడిగాడా అప్పుడు మాత్రమే. ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి మనకి న్యూమరికల్ ఇస్తాడు. న్యూమరికల్ కి, కాన్కేవ్ మిర్రర్ కి ఇది ఫైండ్ అవుట్ చేయాలి, అది ఫైండ్ అవుట్ చేయాలి, సో మచ్ వాల్యూస్ ఇస్తాడు. దాని తర్వాత మనకి కొన్ని సార్లు మాత్రమే డ్రా డయాగ్రామ్ ఫర్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ అని అంటారు. అప్పుడు మాత్రమే దానికి రాయాలి. అనవసరంగా నాకు న్యూమరికల్ లో ఇన్ని ఇచ్చాడు కదా అని చెప్పి పక్కన డయాగ్రామ్ రాస్తా అంటే కాదు. ఎందుకు చెప్పాలా, ఒకవేళ నువ్వు డ్రా చేసిన డయాగ్రామ్ పొరపాటున తప్పైంది అనుకో, దానికి మార్కులు కట్ చేస్తాడు. వాళ్ళు అడగకపోయినా నువ్వు డ్రా చేసింది తప్పు కాబట్టి మార్కులు కట్ చేస్తాడు. అదే నువ్వు డ్రా చేయలేదనుకో, వాళ్ళు అడిగిన కాడికే నువ్వు రాసినావు కాబట్టి నీకు ఫుల్ మార్కులు పడతాయి. కాబట్టి ఛాన్స్ తీసుకోవద్దు. ఎంతవరకు అడిగారు అంతవరకు మాత్రమే మీరు రాయండి. అండ్ ఇంకొకటి, స్పీడ్ గా రాయాలి.
కరెక్టే, కానీ స్పీడ్ గా రాసేటప్పుడు నీ ఆన్సర్ క్లారిటీ మిస్ అవ్వకుండా చూసుకో. అన్ని పదాలు రాస్తున్నావా? కొన్నిసార్లు మన మైండ్ మన చేతుల కన్నా చాలా ఫాస్ట్ గా ఆలోచిస్తుంది. మన మైండ్ ఆలోచిస్తున్నట్టుగా మన చేతులు పరిగెత్తావు కాబట్టి మధ్య మధ్యలో కొన్ని పదాలు మిస్ అయిపోతా ఉంటాయి. అలా రాస్తున్నావా లేదా అని చెక్ చేసుకో. స్పీడ్ ఉన్నప్పటికీ కూడా నీ ఆన్సర్ క్లారిటీగా ఉండాలి. అప్పుడు మాత్రమే నీకు మార్కులు పడతాయి. సరేనా? అండ్ మొత్తం రాసేసావు, అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్ 15 minutes మ్యామ్ చెకింగ్ అన్నారు కదా, ఏం చెక్ చేసుకోవాలి? చాలా మంది స్టూడెంట్స్ చెక్ చేసుకోవడానికి టైం పెట్టుకుంటారు, కానీ వాళ్ళు కరెక్ట్ గా చెక్ చేసుకోరు. లాస్ట్ కు టైం ఎట్లా వాడుకోవాలో తెలియదు, ఏం చెక్ చేసుకోవాలో తెలియదు. దానివల్ల కూడా మార్కులు పోతాయి. సో ఇక్కడ ఎక్స్ట్రా మార్క్స్ కూడా వస్తాయి, మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే ఒకవేళ నువ్వు ఒక ఫార్ములాలో ప్లస్ దగ్గర మైనస్ పెట్టినావు, అక్కడ నువ్వు మార్క్ యాక్చువల్గా అయితే నీకు అక్కడ మార్క్ పోతుంది. సో ఇప్పుడు ఈ 15 minutes టైంలో నువ్వు రీచెక్ చేసుకున్నప్పుడు అక్కడ మళ్ళీ నువ్వు అది కరెక్ట్ చేసుకున్నావు అనుకో, అక్కడ మార్క్ వచ్చినట్టే కదా. అంటే నువ్వు రాసిన హోల్ ఆన్సర్ కి ఈ చిన్న కరెక్షన్ చేయడం వల్ల నీకు ఎక్స్ట్రా మార్క్ వచ్చినట్టే కదా. అంతేగాని 100 కి 101 వచ్చింది అట్లా కాదు. నీకు రావాల్సిన మార్క్స్ నువ్వు చేసిన మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకోవడం వల్ల యాక్చువల్ మార్కుల కన్నా కొంచెం మార్కులు పెరిగే అవకాశం ఉంది. సో ఏం చెక్ చేసుకోవాలి? ప్రతి క్వశ్చన్ కి నెంబరింగ్ కరెక్ట్ గా ఇచ్చావా లేదా? సెక్షన్ లో 4 questions అడిగితే 4 questions, 3 questions అడిగితే 3 questions, ఎన్ని అడిగితే అన్ని అటెంప్ట్ చేసావా లేదా? డయాగ్రామ్స్ డ్రా చేసినప్పుడు వాటికి లేబులింగ్ సరిగ్గా ఉందా? అండ్ ఒకవేళ మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ ఎగ్జామ్స్ అయితే ఫార్ములా రాసి దానికి కరెక్ట్ సింప్లిఫికేషన్ ఉందా లేదా? అప్పుడప్పుడు మ్యాథ్స్ లో ప్లస్ మైనస్ ప్లస్ ఇట్లాంటి ఇబ్బంది మనం సింప్లిఫికేషన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, దానివల్ల ఆన్సర్ పోతుంది మొత్తం. అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. అండ్ ఫిజిక్స్ లో అండ్ నార్మల్ గా ఫిజిక్స్ లో అయితే యూనిట్స్ అడుగుతారు. యూనిట్స్ రాసేటప్పుడు కానీ లేకపోతే మనకి సోషల్ లో డేట్స్, ఇయర్స్, హెడ్డింగ్స్ ఇవన్నీ కరెక్ట్ గానే రాసారు. ఎందుకంటే హెడ్డింగ్ చాలా హైలైట్ అవుతుంది. ఎగ్జామ్ చూడంగానే మనకి కళ్ళు అక్కడికే పోతాయి. సో అట్లాంటప్పుడు నువ్వు దాన్ని తప్పు రాసావు అనుకో, మొత్తం నా పేరాన్ని కట్ చేసేస్తాడు. అండ్ ఇంకొకటి పార్ట్ బి, తెలంగాణ స్టూడెంట్స్ కి పార్ట్ బి ఉంటుంది, ఏపీ స్టూడెంట్స్ కి ఉండదు. బట్ ఏపీ స్టూడెంట్స్ కి 1 mark సెక్షన్ ఉంటుంది, దాన్ని కరెక్ట్ గా చూసుకోండి. అది మీరు రాసిన చిన్న వర్డ్ స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కూడా మార్కులు పోతాయి. సో పార్ట్ బి లో ఏబిసిడీలు పెట్టేటప్పుడు కూడా ఒక్కొక్కసారి నంబర్ మిస్టేక్ అయ్యి ఒకదానికి ఒకటి పెట్టేస్తాం. ఇలాంటివి లేకుండా చూసుకోండి, రైట్? సో ఇలా మీరు కనుక టైం ప్లాన్ చేసుకొని టైం ని మేనేజ్ చేసుకుంటూ ఒక ప్రాపర్ స్ట్రాటజీని కనుక మెయింటైన్ చేస్తే మీరు అనుకున్న మార్క్స్ ని రీచ్ అవుతారు. ఓకే, కరెక్ట్ గా మీరు అనుకున్నట్టుగా వస్తాయి. సో మీకు ఇదంతా అర్థమైంది అని అనుకుంటే కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. ఫస్ట్ నేను ప్లాన్ చేసుకుంటా, దాని తర్వాత రాస్తాను, దాని తర్వాత చెక్ చేసుకుంటా. ప్లాన్, రైట్, చెక్. ఈ రూల్ మీకు అర్థమైతే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ విత్ దిస్ లైన్స్. అండ్ ఇంకొక విషయం, ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్ అయిపోయాయి కదా అని ఏపీ స్టూడెంట్స్ రిలాక్స్ అవ్వకండి. అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ప్రీ ఫైనల్ వచ్చినాయి కదా అని ఎక్కువగా ఆవేశపడిపోకండి, నర్వస్ అవ్వకండి. మీరు రెగ్యులర్ గా రాసే ఎగ్జామ్ లాగానే దీన్ని కూడా తీసుకోండి. కాకపోతే నెగ్లిజెన్స్ తో రాయదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయండి, కానీ మరీ అంత ఓవర్ గా స్ట్రెస్ అవ్వాల్సిన పని లేదు. ఓకే, all the best Nana, and also do let me know if you need anything else for the next video. Okay, bye for now.